వెల్కమ్ బ్యాక్. తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఈగల్ టీం దూకుడుగా ముందుకు వెళుతోంది. ఈసారి ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేసింది. ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్పుట్స్ వాడికి తగ్గట్టు స్కెచ్లేసి భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏకంగా 12 కోట్ల విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయిని సీజ్ చేసింది. నెట్వర్క్ వెనుక పాత్రధారులతో పాటు డ్రగ్ పెడ్లర్స్ ను ఊచల వెనక్కినట్టింది. ఇంతకీ మత్తు ముఠా వెనుకున్న కింగ్ పింగ్స్ ఎవరు? వాళ్లలో ఇంకా చిక్కాల్సిందెవరు? మత్తు మాఫియాపై ఉక్కుపాదం మరింత గట్టిపడుతోంది. కంటపడినా కళ్లు కప్పాలని చూసినా వెంటపడి వేటాడమే. పసిగట్టి మరీ మత్తు మాఫియాను మడతెట్టేస్తున్నాయి ఈగల్ టీమ్స్. లేటెస్ట్ గా అంతర్జాతీయ స్థాయిలో దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయిని అరికట్టేందుకు 3 నెలల పాటు సీక్రెట్ ఆపరేషన్ చేసి ఓ బ్యాచ్ ఆగడాలకు కళ్లెం వేసింది. ఏకంగా 40 మందిని కటకటాల వెనక్కి నెట్టింది. మహారాష్ట్రకు చెందిన హిమాంగ్ ప్రమోద్, సుధాంశు ప్రమోద్ అన్నదమ్ములు. గతంలో అరబ్ దేశాల్లో వస్తువులు స్మగ్లింగ్ చేసేవాళ్లు. అదంతగా వర్కౌట్ కావడం లేదని 2023లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు తెరతీశారు. అదే సమయంలో థాయిలాండ్లో విస్తృతంగా సాగే టీహెచ్సీ కలిగిన ప్రీమియం హైడ్రోఫోనిక్ గంజాయిని ఇండియాకు సప్లై చేయాలని డిసైడ్ అయ్యారు. ముంబై కేంద్రంగా లోకల్ సప్లయర్లు, పెడ్లర్స్తో నెట్వర్క్ ఏర్పాటు చేసి ఏజెంట్లకు 20,000 ఇచ్చి కింగ్ పిన్లు లక్షలు ఆర్జిస్తున్నట్టు ఈగల్ టీం ఐడెంటిఫై చేసింది. అసలేంటి హైడ్రోఫోనిక్ గంజాయి? దీనిని సాధారణ నేలపై కాకుండా, మట్టి లేకుండా కేవలం ప్రత్యేకమైన పోషక విలువలు గల నీటి ద్రావణాలు, నియంత్రిత ఉష్ణోగ్రత కలిగిన ఇండోర్ ల్యాబ్లలో కృత్రిమ కాంతి సాయంతో పండిస్తారు. ఈ హైడ్రోఫోనిక్ గంజాయిలో ఉండే టెట్రా హైడ్రోకెనాబినల్ శాతం మామూలు గంజాయి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే డ్రగ్స్ మార్కెట్లో దీనికి విపరీతమైన ధర, డిమాండ్ ఉంది. విదేశాల నుంచి విమానాల ద్వారా లేదంటే కార్గో సర్వీసుల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తున్నారు. 2026 ఏప్రిల్ 8న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బ్యాంకాక్ నుంచి వచ్చిన సోదా మెస్సిన్ బహదూర్ నుంచి 13.2 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అతని సహచరుడు హర్షద్ మన్సుఖ్ తప్పించుకున్నాడు. అయితే రాచకొండ పోలీసులు BHEL జంక్షన్ దగ్గర నిఘా పెట్టి హర్షద్, సందీప్, హారుల్ జైన్ ను అరెస్టు చేసి 12.470 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి, మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులు, ట్రావెల్ టికెట్లు సీజ్ చేశారు. వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హిమాంగ్ ఇండియాలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండగా సుధాంశు థాయిలాండ్ కేంద్రంగా కథ నడిపిస్తున్నాడు. అక్కడ ఏదైతే జల్వా పబ్ ఉన్నదో అది సుధాంశుయే అక్కడ ఆపరేట్ చేస్తుంటాడు. ఈ వచ్చిన వాళ్ళను అక్కడ అకామిడేట్ చేయడము, ఈ హోటల్స్లో పెట్టడము, అది గాంజా ఇది ఓరియంటల్ ప్లాంటేషన్స్ నుంచి రిసీవ్ చేసుకోవడము, దానిలను సూట్ కేసులో పెట్టి మళ్ళీ వీళ్లకు సేఫ్గా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం, ఇదంతా కూడా అక్కడ సుధాంశు అనే అతను ఒకరిద్దరి సపోర్ట్తో పాటు చూసుకుంటూ ఉంటాడు. ఈ దందా మొత్తం హవాలా రూపంలో నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గాంజా అక్కడి నుంచి వస్తుంది. గాంజా ఇస్ కమింగ్ ఫ్రమ్ థాయిలాండ్. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా. అర్థమైందండి? సంథింగ్ విల్ బి గోయింగ్ టు థాయిలాండ్ ఫ్రమ్ ఇండియా. दिस डब्बू इज गेटिंग एडजस्टेड. थाईलैंड से जो गांजे का पैसा जाना है, वो पैसा जो देना है वो वहाँ पर गुड्स में थाईलैंड में एडजस्ट हो जाएगा. सो देर आर हवाला एजेंट्स. ఇప్పుడు వాళ్ళకు రూపీ ఇస్తే దే విల్ సెండ్ బి ఏబుల్ టు సెండ్ థై బాత్ ఇన్ థాయిలాండ్. థాయిలాండ్ నుంచి ఇండియాకు వచ్చే హైడ్రోఫోనిక్ గంజాయిని ఎయిర్పోర్ట్లలోని స్కానర్లు గుర్తించడం లేదు. దాన్ని క్యాష్ చేసుకుంటూనే ఎవరికీ అనుమానం రాకుండా వేర్వేరు ఎయిర్పోర్టుల ద్వారా గంజాయిని బట్వాడా చేస్తున్నారు. ఏ స్కానర్లు కూడా ఇది బయటపడడానికి లేదు. అంటే ఓన్లీ సర్టిఫైడ్ స్కానర్స్, అంటే ఒక ట్రైన్డ్ స్కానర్ మాత్రమే దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. అన్ని ట్రైన్డ్ స్కానర్స్ లేరు. అంటే మాన్యువల్గా చూసి ఐడెంటిఫై చేయడమే తప్ప నార్మల్ స్కానర్లలో, మెటల్ స్కానర్లో ఇది ఏమీ ఐడెంటిఫై కాదు. కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంది. రెగ్యులర్గా కూడా ఒకటే ఎయిర్పోర్ట్ వాడట్లేరు, వాళ్ళు డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ వాడుతున్నారు. ఫర్దర్గా లోకల్ డొమెస్టిక్గా మాత్రం వాళ్ళు బస్సులలో యూజ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ ల్యాండ్ అయింది, హైదరాబాద్ నుంచి డిఫరెంట్ బస్సెస్ ద్వారా ముంబైకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో స్కానర్స్లో ఐడెంటిఫై అవ్వట్లేదు. వాళ్ళు కూడా ప్రాబబిలిటీ చూస్తున్నారు. బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ ఎక్కడ కొంచెం పర్సెంటేజ్ తక్కువ ఉందో ఆ ఎయిర్పోర్ట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి డిపార్చర్ అరైవల్ చేస్తూ సబ్సిక్వెంట్గా దాన్ని ముంబై ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈగల్ టీమ్స్ రంగంలోకి దిగాక డ్రగ్ కేసుల గ్రాఫ్ పెరుగుతోంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో డ్రగ్ మాఫియా బెండు తీస్తుండటంతో తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.